శ్రీకాకుళం జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలంలో చూసుకున్నట్లయితే గత 4 రోజుల క్రిందట సిగలపుట్టక గ్రామంలో ఎలుగుబంట్లు జలక్రీడ రావడం చూసుకున్నాం. ఎలుగుబంటి సముద్రానికి వచ్చి జలకాలు ఆడటంతో అందరూ సందర్శకులు అయితే ఆనందింపజేశారు. కానీ ఒక కోణంలో ఆలోచించుకున్నట్లయితే వాటి జోలికి పోయేటట్లయినట్లయితే అవి మన మీద అటాక్ చేసే పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకున్నట్లయితే వజ్రపుకొత్తూరు మండలంలో కొండ తీర ప్రాంతంలో నివసించినటువంటి ఈ ఎలుగుబంట్లు ఏదైతే ఉన్నాయో అవి రాను రాను ఈ తోటల జీడి మామిడి కొబ్బరి తోటలకు వచ్చి ప్రవేశించి ప్రతి ఒక్కరి మీద దాడి చేసే పరిస్థితి కూడా మనం చూసే ఉంటాం. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొత్తగా ఎప్పుడు లేని విధంగా సముద్రానికి వచ్చి జలకాలు ఆడడం ఒక కొత్త వాతావరణం అయితే ఇక్కడ సృష్టించబోతున్నట్లుగా అయితే మనకు తెలిసిపోతుంది. అయితే ఈ ఎలుగుబంట్లు జోలికి వెళ్ళకపోతే అవి ఏవి చేయవు. కానీ అప్రమత్తంగా ఉండాలి. బీచ్కి వచ్చిన వాళ్ళు ఈ బీచ్కి వచ్చి ఆనందంగా ఉండాలంటే దాని జోలికి పోకూడదని అయితే ఒక కోణంలో అయితే వాదన వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు వచ్చినటువంటి ఒక సందర్శకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలుగుబంటి తాలూకా దాని తాలూకా గుణం ఏంటి, దాని తాలూకా ప్రభావం ఏంటి, అది ఏ విధంగా మనిషికి అటాక్ చేయబోతుంది అన్న దానిపై అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, చెప్పండి మేడం. అయితే ఎలుగుబంట్లు ఏవైతే ఉన్నాయో అవి మనుషులకి అటాక్ అంటే గతంలో అయితే చూసుకున్నట్లయితే పొలాల్లో తోటల్లో ఉండేవి, సముద్రాలు కూడా వచ్చి విన్నాము. సింగిల్ మేము చూడలేదు కానీ విన్నాము. సముద్ర పక్కన వస్తున్నాయి, స్నానం చేసి వెళ్తున్నాయి, మురుగుతున్నాయి అని చూడలేదండి. అయితే ఎలుగుబంట్లు స్నానాలు చేస్తున్నాయి కదండి సముద్రంలో. గతంలో అయితే తోటల్లో ఉండేవి, సముద్రంకి వస్తున్నాయి. సముద్రం చూడటానికి బీచ్ కి చాలా మంది వస్తుంటారు కదా, వస్తుంటారండి. అది దాని వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? లేదు, ఇప్పటివరకు వెళ్ళలేదండి ఇబ్బందులు. అన్ని వస్తారు, ఇలా చూసుకుని ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్త ఎలుగుబంటి దాడులు జరిగింది. భయం ఉండదండి. ఎలుగుబంటి అంటే భయమే కదా, ఎప్పుడు అటాక్ చేస్తుంది మనకి తెలీదు. కానీ దగ్గరికి వెళ్తే అటాక్ చేయవచ్చు, దూరం ఉంటే ఏం చేయవు నేను అనుకుంటాను. ఏడు చేయవు. అందరూ బీచ్ కి వచ్చి స్నానాలు చేయడం కానీ ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. మరి అవి ఉన్నట్టు ఎలుగుబంటి ఉన్నట్టుగా మనం ఎలా గుర్తిస్తాం? అది కనిపించదు కదండి, అక్కడ దోహ ఉంటాయి తెలీదు. కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు, ఎక్కడ కనిపించడం లేదు కదా, అదే లెక్క అనుకోండి. ఒకవేళ అంటే దాని మట్టుగా స్నానం చేస్తుంటే మనకి జోలికి వస్తాయి అంటారా? రావచ్చు, రాకపోవచ్చు. వస్తే ఎలా ఉంటాయి? వస్తే భయంగా ఉంటదండి. వస్తే ఎలుగుబంటి అంటే భయమే కదా. చాలా అంటే విన్నాము, చాలా మందికి అటాక్ చేసింది అనుకుని అవి గుర్తొస్తాయి. మేము ఉండడం ఛత్తీస్గఢ్ రాయపూర్లో ఉంటాము. ఆ ఊరు ఉంది మాది, అలాగొచ్చాము, అలాగే తిరగడానికి వచ్చామండి. అంటే ఎలుగుబంట్లు సముద్రానికి రావడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే వాళ్ళకి అంటే ఫుడ్ కి వాళ్ళకి దొరకడం లేదు కాబట్టి కొండల మీద నుంచి కిందకి దిగి వచ్చేస్తున్నాయేమో. అది చూసుకున్నట్లయితే ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఈ వజ్రపుకొత్తూరు మండలంలో కానీ ఈ శివసాగర్ బీచ్ లో కానీ అటువంటి గడూరు మెట్టూరు ఏదైతే ఉన్నాయో ఈ ఉద్యాన ప్రాంతంలో తీర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఎలుగు దాడులు జరిగాయి. ఎలుగుబంట్లు దానికి కావలసినటువంటి వసతి గృహాలు ఏవైతే రాళ్ల కుప్పల మధ్యలో నివసించే పరిస్థితి అయితే ఎలుగుబంట్లకు ఉంటాయి. అవి లేకపోవడంతో తోటలకు ప్రవేశించి తోటల్లోని చాలా మంది గాయాలు పాలు చేసి చాలా మంది మరణానికి కూడా కారకులయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి చర్యకి అవి ఆ తోటల్లో కూడా ప్రస్తుతం ఉండకుండా ఈ సముద్ర తీర ప్రాంతానికి అయితే ఈ కొండ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్ల రప్పల మధ్యకి వచ్చి ఈ ఎలుగుబంట్లు అయితే నివసించి ఈ యొక్క దాని యొక్క జల క్రీడలు ఆడుతూ నీళ్లు తాగుతూ ఇక్కడైతే అవి ఎక్కువ సమయం టైం స్పెండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే ఈ సందర్శకులు ఎవరైతే ఉంటారో దాన్ని గమనించి దానికి దూరంగా ఉన్నట్లయితే దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదని, ఒకవేళ దాని జోలికి పోతే మనకి ప్రాణహాని జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్పబడిన పరిస్థితి.